నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో అంతకాపల్లి టెక్కలిపాలెం గ్రామంలో మన పల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అంతకాపల్లి పంచాయతీలో కూటమి నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు, టీడీపీ మండల మాజీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మీ నాయుడు సారథ్యంలో జరిగిన మనపల్లె మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రావులమ్మపాలెం గ్రామంలో గుల్లేపల్లి రోడ్డు నుంచి రావులమ్మపాలెం మీదుగా గొటివాడ వరకు 1,96,00,000 రూపాయలతో నిర్మాణం కానున్న రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ మాజీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మీ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా అంతకాపల్లి రావులమ్మపాలెంలో ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకుని పనులను తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు మిడతాడ మహాలక్ష్మీ నాయుడు, మాజీ ఎంపీటీసీ చొక్కాకుల లక్ష్మి, మాజీ వైస్ ఎంపీటీసీ చొక్కాకుల గోవింద్, మాజీ జడ్పీటీసీ రొంగల శ్రీరాములమ్మ, దేముడుబాబు, సబ్బవరపు నరసింహమూర్తి, సబ్బవరపు రమణ, పల్లా రమణ, సబ్బవరపు సూర్యనారాయణ, జక్కాన సత్యనారాయణ, కిల్లి సూర్యనారాయణ, బోకం శ్రీనివాసరావు, మిడతాడ ఈశ్వర్రావు, జక్కాన శ్రీరామ్మూర్తి, కూటమి నాయకులు బలిరెడ్డి అప్పారావు, ఇందల వెంకటరమణ, సాలాపు వెంకటేశ్వరరావు, బోండా సత్యారావు, కర్రి కనకరాజు, కోటాన అప్పారావు, దొడ్డి సూర్యప్రకాష్, గవర అప్పారావు, రేసుపూడి రమణ, బయలుపూడి దేముడుబాబు, బంతికోళ్ల పద్మ, ఉగ్గిన రాము, బోకం స్వామినాయుడు, గొర్లి కుమారస్వామి, టి శేఖర్, కిల్లి వెంకట సత్యనారాయణ, సాలాపు సూరిబాబు, పల్లి మంగరాజు, పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అంతకాపల్లి పంచాయతీ ఇచ్చేసినటువంటి జిల్లా జనసేన అధ్యక్షులు మా అన్నగారు, ఎందుకంటే మాకు ఆయనకి సుమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే వేదికపై ఆశీలైనటువంటి ఇందాకే మిడతాడు మహాలక్ష్మి గారు చెప్పారు, రెవెన్యూలో మన ప్రజలు అంతకాపల్లి ఏదైతే గ్రామ పంచాయతీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మనందరికీ అంటే మరి ఇక్కడే ఎంఆర్ఓ గారు ఉన్నారు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఎంపీడీఓ గారు మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే డిఏ గారికి, అలాగే మరి ఇప్పుడే ఈరోజు మన ఏదైతే గొడ్డువాడ నుంచి గుల్లిపల్లి రోడ్డు వరకు ఒక రోడ్డుని శంకుస్థాపన చేసుకోగలిగాం. పెద్దలు మన శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారి అధ్యక్షతన మరి ఆ గుడ్డుపూర్వక ధన్యవాదాలు. అలాగే బొండా సత్యబాబు గారు, అలాగే వేదికపై చాలామంది ఉన్నారు మా సోదరులు, అలాగే చాలామంది ఉన్నారు. రొంగల దేవుడు గారు కూడా స్వాగతం. ఏదైతే వేదికపై ఉన్నటువంటి, ఎందుకంటే ఇప్పటికే చాలా కాలాతీతం అయింది, ఏమనుకోవద్దు, అనిత భావించొద్దు, పేర్లు చెప్పలేదని. ప్రతి ఒక్కరికి కూడా జనసేన నుంచి మన రమణ గారు కానీ, అలాగే మరి ఉమ్మి రమణ అది మన 4 రోజుల ముందు డిజైన్ చేసుకోవడం జరిగింది. మనతో చాలామంది కూటమి నాయకులు ఉన్నప్పటికీ నేను చూస్తూ ఉన్నాను ఈ 4 రోజుల నుంచి, ముఖ్యంగా రాత్రి అనక పగలనక కష్టపడి మరి ఆయన చాలామంది సహకరించారు, ఒక్కరే చేయలేదు. కానీ సబ్బవరపు మనోహర్ గాంధీ ఈ అంతకాపల్లి పంచాయతీ తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు మనం చూశాను, ఆయన చాలా చక్కగా మరి కష్టపడ్డారు. అలాగే మన సబ్బవరపు నాయుడు గారు, వారికి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, అలాగే మన మండలం నుంచి వచ్చినటువంటి నాయకులకు, ముఖ్యంగా మా అభిమాన అంతకాపల్లి గ్రామ పుర ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు నేను తెలియజేసుకుంటూ మన ఊరు పిలుచుకున్నాం.
పిలుచుకొని కొన్ని సమస్యలు ఆయన బుక్లెట్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆయన సంగతి నాకు తెలుసు. ఏదైనా మాట ఇస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు ఒకే ఒక్కరు మన పచ్చికల రమేష్ బాబు గారు. చాలా మంది శాసనసభ్యులు నేను చూశాను. ఈరోజు వెళ్తే ఈరోజు ఇలాగ ఉంటుంది చెయ్య, రేపు ఇలాగ ఉంటుంది. అది ఉండదు ఆయన దగ్గరే. ఆయన అన్నా నేను ఈరోజు ఈ మాట ఇచ్చాను, తప్పనిసరిగా పనిని పూర్తి చేస్తాననేటువంటి మనోధైర్యాన్ని ఇస్తూ మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత ఆయన భుజ స్కంధాల మీద ఎప్పుడెప్పుడు తీసుకుంటారని చెప్పేసి నాకు ఆ నమ్మకం ఉంది. తప్పనిసరిగా ఈ బుక్లెట్ అన్నగారు ఈ బుక్లెట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మీరు పరిశీలించి ఏదైతే మా అంతకాపల్లి గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ రెవెన్యూలో కానీ అలాగే ఇతరితర రోడ్లు కానీ ప్రతి ఒక్కటి మీరు ప్రత్యేక ఏదైతే పంచాయతీని ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ కార్యక్రమాలు ఒక్కొక్కటి అన్నీ ఒకసారి చేయలేరు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ముందుగా రోడ్డు మీరు వెనువెంటనే డిఈ గారికి చెప్పి దాన్ని పూర్తి చేయాలి. ట్రాన్స్ఫర్ చాలా ఇబ్బందిగా ఉంది. అది ఎప్పుడు ఎవరు చనిపోతారని తెలియనటువంటి పరిస్థితులు. దాన్ని ఇమీడియట్గా దాన్ని రిమూవ్ చేసి దాన్ని షిఫ్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనపల్లి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అంతకాపల్లి పంచాయతీకి వచ్చాం. చొక్కాకుల వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలందరూ సీనియర్ నాయకులు మా కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఊరంతా కూడా ఒక ఉత్సవంలాగా అభివృద్ధిని కోరుకునే వాళ్ళందరూ కూడా నేను గమ్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి నేను పెద్ద ఎత్తున ఈ స్పందన చూసి నేను కూడా ఏ ఒక్కటి కూడా విస్మరించకుండా 100% వాళ్ళు ఇచ్చిన దగ్గర ఒక 10-12 కోట్ల రూపాయల పనులు ఉంటాయి. అవన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా ఎస్టిమేషన్ వేయించి 2 సంవత్సరాల్లో చేస్తానని మాట్లాడడం జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయమైన కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే మాకు బాధ్యత ఉండాలి. మేము ప్రజల్లో ఏదైనా మాట ఇచ్చాం చేయకపోతే ఏమన్నా అంటారన్న భయంతో భక్తితో పనిచేయాలని చెప్పి ప్రజల మధ్యలోనే మాటిస్తా ఉన్నాం. అది మా వల్ల గ్రామంలో నాయకత్వానికి గౌరవం పెరుగుద్ది, ప్రజల మీద ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుద్ది, మాకు కూడా బాగా పనిచేసామన్న తృప్తి పెరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా ఏదైతే సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ శ్మశాన వాటికల నిర్మాణం కానీ అలాగే అదే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు, ట్రాన్స్ఫార్మర్ మార్చాలని చెప్పారు, అలాగే అనేక ఇరిగేషన్ కార్యక్రమాలు కానీ రెవెన్యూ రిలేటెడ్ గా ఈ ఊళ్ళో జరిగిన గతంలో జరిగిన అవకతవకలకు రీసెంట్గా కానీ ఇలా అన్ని సమస్యలని కూడా సంపూర్ణంగా 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఏదైతే ఇమీడియట్ గా ఇబ్బంది పడుతున్న రెవెన్యూ రీసెంట్ గా ఉందో ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తాం. ఆ నాయకత్వాన్ని కూడా నేను కోరేదంటే ఈ రోజు మాట్లాడుకున్నాం, ఈ రోజు అయిపోయిందని మనం మర్చిపోకుండా మనం ఏదైతే టైం ఇచ్చామో ఆ టైంలో అవ్వకపోతే నాకు గుర్తు చేయండి, ఆఫీసర్స్ గుర్తు చేయండి. అవ్వకపోతే మనం సంబంధిత మంత్రుల ద్వారా ముఖ్యమంత్రి ద్వారా కూడా చేయించుకునే వెసులుబాటు మనకు ఉంది. కాబట్టి అందరం కూడా పనిచేసి ప్రజల మన్నను పొందుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు.